హాయ్ అండి. ఈరోజు కథ 'ప్రేమ లేని పెళ్లి' పార్ట్ 9. ఇక కథలోకి వెళితే, నిజం తెలుసుకున్న ధాత్రి రుద్ర తన బావ ఎలా అయ్యాడో అని ఆలోచిస్తుండగా ఆకాంక్ష వచ్చి, వదిన రెడీ అయ్యావా? బయటికి వెళ్ళి ఈరోజు బాగా ఎంజాయ్ చేద్దాం అని చెప్పింది. రుద్ర కూడా ఇంటికి వచ్చి రెడీ అయ్యి ధాత్రి కోసం వెయిట్ చేస్తుండగా అందరినీ చూసి ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది శారద. ఈరోజు మేము అందరం బయటికి వెళ్తున్నాం. ఏ టైంకి వస్తామో చెప్పలేం అని చెప్పారు. అంతలో ధాత్రి రూమ్ నుండి బయటకు వచ్చి అందరి వైపు చూసి వెళ్దామా అని అడిగింది. వసుంధర గారికి, శారద గారికి చెప్పి సరే అని ఆకాష్, ఆకాంక్ష, రుద్ర, ధాత్రి నలుగురు బయటికి బయలుదేరారు. రుద్ర డ్రైవింగ్ సీట్లో కూర్చోగా పక్కన ధాత్రి కూర్చుంది. వెనుక ఆకాష్, ఆకాంక్ష కూర్చున్నారు. రుద్ర చాలా సరదాగా చెల్లి, తమ్ముడితో మాట్లాడుతూ కార్ డ్రైవ్ చేస్తున్నాడు. అప్పుడప్పుడు వాళ్ళ మాటలకి సమాధానం చెప్తూ మధ్యలో రుద్రకి సైట్ కొట్టే పనిలో ఉంది ధాత్రి. అది గమనించిన రుద్ర తన వైపు చూసి కళ్ళెగరేశాడు. కొంచెం సర్దుకొని కూర్చొని నవ్వుకుంది. ఆ నవ్వు రుద్ర చూపును దాటిపోలేదు. ఇదంతా చూసిన వాళ్ళిద్దరూ నవ్వుకున్నారు. మధ్యలో ప్రేమ్ కూడా వచ్చి జాయిన్ అయ్యాడు. రుద్ర వాళ్ళని ఒక పెద్ద మాల్ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. మీకు నచ్చినవి ఏవైనా కొనుక్కోండి అని చెప్పాడు. ఆకాంక్ష ధాత్రిని లేడీస్ సెక్షన్ వైపు తీసుకెళ్ళింది. మిగతా ముగ్గురు జెంట్స్ సెక్షన్ వైపు వెళ్లారు. ఎవరికి వాళ్ళు వాళ్ళకి కావలసినవి కొనుక్కున్నారు. మధ్యలో రుద్ర బయటకు వెళ్ళి జ్యువెలరీ షాప్కి వెళ్ళి అక్కడ తనకు నచ్చిన నల్లపూసల చైన్ని తీసుకొని బిల్ వేయించి మళ్ళీ ఆకాష్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ధాత్రి వాళ్ళ షాపింగ్ అయిపోయాక రుద్ర వాళ్ళ దగ్గరికి వచ్చారు. అక్కడ ఒక షర్ట్ ధాత్రికి బాగా నచ్చి దానిని కూడా తీసుకున్నది. ఈ షర్ట్ మాత్రం తన డబ్బులతో బిల్ వేయించింది. తర్వాత ఫుడ్ కోర్ట్కి వెళ్ళి ఎవరికి ఏమేం కావాలో ఆర్డర్ ఇచ్చాడు ఆకాష్. అందరూ తిని తాగి మళ్ళీ కార్ దగ్గరికి వచ్చి బ్యాగులు అన్నీ డిక్కీలో వేసి మళ్ళీ ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చొని నెక్స్ట్ ఎక్కడికి అని ఆలోచిస్తుండగా రుద్ర డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. ఒక ఇంటి ముందర కార్ ఆగింది. ఎవరిది అని వాళ్ళు అనుకుంటుండగా ఆనందంతో వెంటనే కార్ దిగి తన ఇంటి వైపు ఆనందంగా చూస్తుంది ధాత్రి. ప్రేమ్, ఆకాంక్ష, ఆకాష్ ముగ్గురు దిగి ఇది మీ వదిన వాళ్ళ ఇల్లు అని చెప్పాడు. ధాత్రి వెంటనే గేట్ ఓపెన్ చేసుకొని వెళ్తుండగా అక్కడే గార్డెన్లో కూర్చొని ఉన్న వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు ధాత్రి రావడం చూసి ఆశ్చర్యపోయారు. వాళ్ళ నాన్నగారు ధాత్రిని ఎలా ఉన్నావు తల్లి అని తల మీద చేయి వేసి అడిగాడు. నేను బాగున్నాను నాన్న, మీరు ఎలా ఉన్నారు అని అడిగింది. ప్రభావతి గారు అయితే ధాత్రిని పట్టుకొని ఏడ్చేశారు. వెనుక ఉన్న వాళ్ళందరూ వీళ్ళ ప్రేమ చూసి అలాగే ఉండిపోయారు. ముందుగా తేరుకున్న ధాత్రి వాళ్ళ నాన్నగారు ఎలా ఉన్నావు రుద్ర అని అడిగాడు. నేను బాగున్నా మావయ్య, మీరు ఎలా ఉన్నారు అని అడిగాడు. ఇప్పటి నుండి మేము కూడా బాగుంటాము అని బదులిచ్చాడు. వెనుక ఉన్న తమ్ముడు, చెల్లి, ప్రేమ్ వాళ్ళని పరిచయం చేశాడు రుద్ర. అందరినీ ఇంట్లోకి పిలిచింది ప్రభావతి గారు. ముందుగా ఆవిడగారు ఇంట్లోకి వెళ్ళి ఇద్దరికి మొదటిసారి ఇంట్లోకి వస్తున్నందుకు హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానించింది. ఆకాంక్ష, ఆకాష్, ప్రేమ్ ముగ్గురు పేర్లు చెప్పి ఇంట్లోకి రమ్మని చెప్పారు. మొదటగా ధాత్రి నేను మా ఆయన రుద్ర వచ్చాం అని చెప్పింది. మా ఆయన అనే మాట ధాత్రి నుండి ఎక్స్పెక్ట్ చేయని రుద్ర షాక్ అయ్యి ఆ షాక్లోనే నేను ధాత్రి వచ్చాం అని చెప్పి లోపలికి వెళ్లారు. అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుతుండగా రుద్ర వైపు ప్రేమగా చూస్తుంది ధాత్రి. రుద్ర మాత్రం తన మనసులో పిచ్చ హ్యాపీగా ఉన్నాడు. ప్రభావతి గారు కిచెన్లోకి వెళ్ళి వాళ్ళు తినడానికి ఫుడ్ రెడీ చేస్తున్నారు. ధాత్రి వాళ్ళ నాన్నగారు మాత్రం రుద్రని పిలిచి నీ గురించి, మన రిలేషన్ గురించి అమ్మాయికి తెలిసిపోయింది. తను అర్జున్కి కాల్ చేసి అడిగిందట. ఆ విషయం నాకు అర్జున్ చెప్పాడు అని చెప్పారు. రుద్రకి అప్పుడు అర్థమైంది ధాత్రి తన వైపు చూసే చూపు ప్రేమతో ఎందుకు చూస్తుంది అని. కిచెన్ నుండి బయటకు వచ్చిన ధాత్రి రుద్రని తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వమని చెప్పి రూమ్కి పంపింది. అలాగే ప్రేమ్, ఆకాష్లకు ఒక రూమ్, ఆకాంక్షకి ఒక రూమ్ చూపించి ఫ్రెష్ అవ్వమని పంపింది. ప్రభావతి గారు అబ్బాయికి ఏదైనా హెల్ప్ కావాలేమో చూడు అని తన రూమ్కి పంపించారు. రూమ్కి వెళ్ళిన రుద్ర బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. నిజం ఎలా తెలిసింది అని. రుద్ర దగ్గరికి వెళ్ళి తన భుజం మీద చెయ్యి వేసి బావా ఏమైంది అని అడిగింది. ఆ పిలుపు కోసం ఎంతో వెయిట్ చేసిన రుద్ర ఒక్కసారిగా ధాత్రి అలా పిలిచేసరికి షాక్ అయ్యాడు. నీకు నిజం ఎలా తెలుసు అని అడిగాడు. ఎలా అయితే ఏం బావా, ఇప్పుడు నేను నీ ధాత్రిని కదా అని అడిగింది. నీకు ఇష్టమేనా నేను అంటే అని అడిగాడు. నేను ప్రేమించినవాడు, నన్ను ప్రేమించిన వాడే నీ ప్రేమ ముందు వాడి ప్రేమ తక్కువ అని చెప్పాడు. అప్పుడు అర్థమైంది
నువ్వు నన్ను ఎన్ని రోజుల నుండి ప్రేమిస్తున్నావో, ఎంత ప్రేమిస్తున్నావో అని. అది కాక నీ రూమ్లో ఉన్న ప్రతి ఒక్క ఫోటో నాకు అర్థమయ్యేలా చేసింది. నువ్వు నన్ను ఎంత లవ్ చేశావో, నా కోసం ఎన్ని బాధలు పడ్డావో అని. నువ్వు అంటే నాకు చిన్నప్పటి నుండి ఇష్టమే అని చెప్పి గట్టిగా హగ్ చేసుకున్నాడు. మొదట ధాత్రి షాక్ అయినా ఆ హగ్లో కోరిక బదులు ప్రేమ కనిపిస్తుంటే తను కూడా వెంటనే హగ్ చేసుకున్నది రుద్రని. కాసేపటికి రుద్ర ధాత్రిని వదిలి తన దగ్గర ఉన్న నల్లపూసల చైన్ని బయటకు తీసి, నీ మెడలో ఒకసారి ఇష్టం లేకుండా తాళి కట్టాను. ఇప్పుడు నీకు ఇష్టమైతే ఇది నీ మెడలో వేసేదా అని అడిగాడు. మళ్ళీ తనే వద్దులే, ఒక మంచి రోజు గుడికి వెళ్ళి అక్కడ వేస్తాను అని చెప్పి ధాత్రి నుదుటి మీద ముద్దు పెట్టాడు. అలా వాళ్ళు ఉండగా ఇంతలో డోర్ కొట్టిన సౌండ్తో ఈ లోకంలోకి వచ్చారు. ధాత్రి రుద్ర దగ్గర నుండి విడిపించుకొని డోర్ తీయడానికి వెళ్ళింది. రుద్ర నవ్వుకుంటూ బాత్రూంలోకి వెళ్ళాడు. డోర్ ఓపెన్ చేసిన తనకి ఎదురుగా వాళ్ళ అమ్మగారు ఉండి, తొందరగా రండి, భోజనం చల్లారిపోతుంది అని చెప్పి కిందకు వెళ్ళింది. రుద్ర వచ్చాక ధాత్రి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది. ఈ గ్యాప్లో ఇంటికి కాల్ చేసి ధాత్రి వాళ్ళ ఇంటికి వచ్చాము అని చెప్పాడు రుద్ర. అలా కిందకి వస్తున్న ఇద్దరిని చూసి మనసులోనే మురిసిపోయింది ప్రభావతి గారు. మిగతా ముగ్గురు కూడా చాలా తొందరగా ఇంట్లో వాళ్లతో కలిసిపోయారు. అప్పటికే ఆకాంక్ష ప్రభావతి గారికి హెల్ప్ చేస్తుంది. కిచెన్లో నుండి ఐటమ్స్ తీసుకొని రావటానికి. వచ్చి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. ప్రభావతి గారు వారికి వడ్డిస్తుంది. వాళ్ళందరూ సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేసి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో ప్రభావతి గారు, ధాత్రి, అల్లుడు గారికి మిగతా వారికి ఇల్లు చూపించు అని చెప్పింది. అలాగే అని చెప్పి రండి అని పిలిచింది. వాళ్ళిద్దరికీ ప్రైవసీ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రేమ్, ఆకాష్, మాకు షాపింగ్ చేసి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, మీరు వెళ్ళండి అన్నారు. ఆకాంక్ష ఏమో ఎప్పుడో గార్డెన్లోకి వెళ్ళిపోయింది. గార్డెన్లో ఉన్న ఉయ్యాలలో కూర్చొని ఆడుకుంటుంది. ఆకాష్, ప్రేమ్ ధాత్రి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతున్నారు. ధాత్రి రుద్రకి ఇల్లు మొత్తం చూపించి తన రూమ్కి వెళ్ళింది. రుద్రని, అవును, నువ్వు నాకు ఎలా బావవి అవుతావు? ఇన్ని రోజులు ఎందుకు మమ్మల్ని కలవడానికి రాలేదు అని అడిగింది. నాన్నకి ఒకగానొక చెల్లి అత్తయ్య ప్రభావతి. మీ నాన్నగారిని లవ్ చేసింది. పెళ్లి చేసుకుంటాను అని ఇంట్లో నాన్న, నానమ్మ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఒప్పుకోలేదు. అందువల్ల ప్రేమించిన మీ నాన్న కోసం అత్తయ్య ఒకరోజు ఇల్లు వదిలి వచ్చేసింది. ఆ విషయానికి తాతయ్య మంచాన పడ్డాడు. అప్పుడు అత్తయ్య వాళ్ళకి హెల్ప్ చేసింది మా అమ్మ. వాళ్ళ పెళ్ళి అయ్యాక కూడా కొన్ని రోజులు ఇంట్లో వాళ్ళకి ఎవరికీ తెలియకుండా అమ్మ అత్తయ్య వాళ్ళని కలుస్తూ వాళ్ళ క్షేమ సమాచారాలు కనుక్కుంటూ ఉండేది. అత్తయ్య వల్ల తాతయ్య మంచాన పడ్డారు అని తెలుసుకున్న అత్తయ్య చాలా అంటే చాలా బాధపడింది. కొన్ని రోజులకు నాన్నకు అత్తయ్య, మామయ్యల మీద కోపం తగ్గింది. తన చెల్లి ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి అని అనుకుంటూ ఉండేవాడు. కొద్ది రోజులకు గుడికి వెళ్ళి వస్తున్న అమ్మకు కార్ గుద్ది అక్కడికక్కడే చనిపోయింది. తాతయ్యకి అలా జరగడం, అమ్మమ్మ కుంగిపోవడం, అమ్మ చనిపోవడం అవన్నీ నాన్న తట్టుకోలేకపోయాడు. అప్పుడు నాకు 5 సంవత్సరాల వయసు. నాకు అమ్మ అవసరం ఉందని తెలిసి శారద గారిని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడ నాకు అమ్మ స్థానంలో వచ్చిందే కానీ అమ్మ కాలేదు. ఇప్పటికీ పిన్ని స్థానంలోనే ఉంది. ఇవన్నీ తెలుసుకున్న మీ అమ్మా నాన్న చాలా బాధపడ్డారు. ఈ ఊరు వదిలి వేరే ఊరికి వెళ్ళిపోయారు. నేను ఒకరోజు స్టోర్ రూమ్లో ఫ్యామిలీ ఆల్బమ్ చూసి అందులో ఉన్న అత్తయ్య గురించి అన్ని డీటెయిల్స్ కనుక్కొని ఒకరోజు అత్తయ్యను కలుద్దామని వెళ్ళాను. కానీ అప్పటికే మీరు ఈ ఊరు వద్దని వేరే ఊరికి వెళ్ళిపోయారు అని తెలిసి చాలా బాధపడ్డాను. తర్వాత ఎలాగో అడ్రస్ కనుక్కొని ఆ ఊరు వచ్చి అత్తయ్య వెళ్ళే టెంపుల్ దగ్గర తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. తనతో మాట్లాడదాం అని ట్రై చేశాను కానీ కుదరలేదు. అత్తయ్య నన్ను ఆ టెంపుల్లో చూశారు. కానీ చాలా రోజుల తర్వాత నన్ను చూడడం వల్ల గుర్తుపట్టలేకపోయింది. కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.